రేణిగుంట పట్టణంలోని గంగమ్మ గుడి వద్ద శుక్రవారం వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమావేశానికి సంబంధించిన గోడపత్రికలు, ఆహ్వాన కరపత్రాలను వన్నెకుల కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రముఖ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గంలోని అన్ని ఉపకులాలను ఏకం చేస్తూ సామాజిక అభివృద్ధికి బాటలు వేయాలని మార్చి 8వ తేదీన తిరుపతిలోని తనపల్లి క్రాస్ వద్ద మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు జీపాలం తేజవతి, చిన్నారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, అయ్యంగారు మునిరత్నం రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, విఆర్ఆర్ రావణ్, పుష్పనాథం, ప్రేమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన పాత్రికేయ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మేమొక సామాజిక సంకల్పాన్ని తీసుకొస్తున్నాం. అదేంటంటే వన్నెకుల అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన 12 ఉపకులాలను, అంటే వన్నెరెడ్డి, పల్లెరెడ్డి, వన్నెకాపు, పల్లెకాపు, పల్లి, పడయాచి, నాయకర్, గౌండర్, ఇలా అన్ని ఉపకులాలను ఒకే తాటిపైకి తెచ్చే దిశగా మార్చి 8వ తేదీన ఆదివారం తనపల్లి క్రాస్ వద్ద ఒక భారీ బహిరంగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నాం. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్నెకుల క్షత్రియులందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడం. ఐక్యత ఉంటేనే గౌరవం, ఐక్యత ఉంటేనే అభివృద్ధి, ఐక్యత ఉంటేనే భవిష్యత్తు. మారుతున్న కాలంతో పాటు మన కులం కూడా అభివృద్ధి చెందాలి అంటే అందరం కలిసి ఒకే తాటి మీదకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. కుటుంబాల మధ్య పరస్పర ఆత్మీయ బంధాలను పెంచే దిశగా వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని కూడా ఈ సమ్మేళనంలో నిర్వహించబోతున్నాం. అలాగే ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకోని పేదవారు పిల్లలు, వీళ్ళకి స్కాలర్షిప్ అందించే దిశగా, గృహ నిర్మాణం మరియు వ్యాపార రంగాల్లో ఆర్థిక సహాయం అందించే దిశగా శిక్షణా తరగతుల్ని నిర్వహించబోతున్నాం. ఇవన్నీ ఎందుకు ఇక్కడ నేను చెప్తున్నానంటే, ఏదో సమావేశం నిర్వహించుకుంటున్నాం, సమావేశం తర్వాత ఎవరి దారి వారిది అనేలా కాకుండా ఈ సమావేశం యొక్క అంతరార్థం, ఈ సమావేశం తరువాత ఈ వన్నెకుల క్షత్రియుల యొక్క లక్ష్యాలు ఏంటి, మేమేం చేయబోతున్నాం అనేది చక్కగా నిర్వహించుకుంటున్నామని ఈ సమ్మేళనం ద్వారా తెలియజెప్తున్నాం. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మేము తిరిగిన ప్రతి గ్రామంలో మాకు వచ్చిన ప్రధానమైన విన్నపాలు ఏంటి అంటే కమ్యూనిటీ హాల్, నియోజకవర్గానికైనా ఒక కమ్యూనిటీ హాల్ వన్నెకుల క్షత్రియుల పేరుతో ఏర్పరచాలి. అలాగే ప్రతి గ్రామం, చాలా గ్రామాలు సామూహికంగా మేము వన్నెకుల క్షత్రియులు మాత్రమే నివసిస్తున్నాం. ఈ గ్రామాలలో ప్రతి ఒక్క కమిటీ, మండలాల్లో కమిటీ వేయవలసిందిగా తరచూ మేమందరం కలుసుకొని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటూ భావితరాలను అభివృద్ధి చెందే దిశగా మేము నడిపించుకోవాలని మేమందరం సంకల్పించుకున్నాం. మీడియా మిత్రులందరినీ నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాను, ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి మీరు చేరవేయాలని, ప్రతి కుల బాంధవుణ్ణి చైతన్యపరచాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వన్నెకుల క్షత్రియ కుటుంబం ఈ సమ్మేళనంలో పాల్గొనాలని నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. జై వన్నెకుల క్షత్రియ, జై వన్నెకుల క్షత్రియ, వన్నెకుల క్షత్రియుల ఐక్యత, వన్నెకుల క్షత్రియుల ఐక్యత, వన్నెకుల క్షత్రియుల ఐక్యత. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు
ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.